హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ హ్యాతి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓల్డ్ వీడియో చూడకపోతే చేయండి. సో ఇది ఓన్లీ వరలక్ష్మి వ్రతం కోసమే కాదు, మీరు నార్మల్గా పూజ అవుతున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అలా కూడా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ అండ్ క్లాసిక్ వచ్చింది, అందుకే చూపిద్దామని సపరేట్గా వీడియో తీసినది. యాక్చువల్లీ సపరేట్గా పెట్టాలని అనుకోలేదు. సో ఓన్లీ వరలక్ష్మి వ్రతం ఒకటి బ్లాగ్ చేద్దామని అనుకున్న స్టార్టింగ్లో అయితే. కాకపోతే రికార్డ్ కొంచెం డీటెయిల్గా చూపిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ దీన్ని సపరేట్గా పోస్ట్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మేమైతే నామం తీసుకొని వచ్చినాం, అంటే కట్ చేసిన నామంని డైరెక్ట్గా పేకం బజార్లో కొనుక్కొని వచ్చినాం అనమాట. మా మమ్మీ అటు సైడ్ వెళ్ళుంటే తెచ్చింది. సో ఇంకా నేను పెద్దది కావాలి అని అనుకున్నా, కాకపోతే నాకేమనిపించింది అంటే ఇది కొంచెం ఇంకే పెద్దగా అయిపోయిందేమో అని అనిపించింది. సో మీకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి, మీరు ఏ సైజ్ చూస్ చేసుకోవాలనుకుంటే ఆ సైజు తెచ్చుకోవచ్చు. ఇది అరౌండ్ 650 to 700 అట్లా పడ్డది అనుకుంటా. అండ్ సీజన్ టైంలో కాబట్టి కొంచెం ఎక్కువ పడ్డది, ఆఫ్ సీజన్లో అయితే తక్కువ ఉంటుంది కొంచెము. సో ఇంకా మేము ఫస్ట్ ఇనిషియలీ పేపర్ ఫ్లవర్స్ అనుకోలేదు, ఫస్ట్ అయితే రియల్ ఫ్లవర్సే పెడదాము, అథెంటిక్ లుక్ ఉంటుంది అని అనుకున్నాం అనమాట. కాకపోతే యాక్చువల్లీ అన్నిటికన్నా ఈజీగా ఉన్న డెకార్ చూస్ చేసుకున్నాం ఈసారి, బికాస్ నిద్ర వస్తుంది కదా అప్పుడే. కాకపోతే ఈజీగా ఉన్న చూస్ చేసుకో, కొంచెం ఈజీగా అవుతుంది అని చెప్పి అందుకే ఇప్పుడు ఇదంతా సెటప్ చేస్తున్నాం. నేను ఆల్రెడీ ఇందాక మీరు నామంది చూసారు కదా, అది కూడా దానికి అటాచ్ చేయాలి. సో అంతే, చాలా సింపుల్గా ప్లాన్ చేసాం అనమాట. కానీ అదే చాలా టైం పడుతుంది. అండ్ సుశాంత్ ఇప్పుడు లోటస్ కోసం కట్ చేస్తుంది అనమాట. రోజు రాదు తెలీదు, అండ్ అది మమ్మీ వాళ్ళ ఇంటికి, మన దగ్గర కాదు. సో ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్డ్రాప్ సెటప్ చేసేద్దాము. అండ్ అరిటాకులు ఆల్రెడీ తెచ్చేసినాము. అండ్ ఈ నామం అయితే సూపర్ వచ్చింది. అండ్ సుశాంతి కష్టపడ్డది గైస్ మొత్తం. ఇనిషియలీ రియల్ ఫ్లవర్స్ అనుకున్నామని చెప్పినా కదా. సో ఎందుకు వద్దు అనుకున్నాము అని అంటే బ్యాక్డ్రాప్ స్టాండ్కి రియల్ ఫ్లవర్స్ అయితే చాలా వెయిట్ ఎక్కువ అయిపోతుంది, అది మేము కరెక్ట్గా కట్టగలుగుతామా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే అనమాట. ఆబ్వియస్లీ రియల్ ఫ్లవర్స్ ఇచ్చిన లుక్ ఈ పేపర్స్ ఇవ్వట్లేవు, కాకపోతే ఆ వెయిట్ ఆపలేకపోతే అంత చేసి వేస్ట్ అవుతుంది కదా అని ఒక్కటే ఒక ఉద్దేశంతో బ్యాక్ స్టెప్ వేయాల్సి వచ్చింది. సో ఇదేదో పేపర్ అంటారు, క్రేప్ పేపర్ ఆర్ క్రాఫ్ట్ పేపర్ సంథింగ్. సో ఆ పేపర్ తీసుకొని వచ్చి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వాటిని కొంచెం ట్విస్ట్ చేసి పెట్టినాం అనమాట. అండ్ దూరం నుంచి చూస్తే కూడా లుక్ మంచిగా అనిపించింది. సో దట్ ఇంకా సరే అంత హెవీ వెయిట్ మనము కరెక్ట్గా ఫిక్స్ చేయకపోతే హెవీ వెయిట్ అయితే గుంజేస్తుంది కదా కిందికి అని ఒకటే ఒక ఉద్దేశంతో ఇంకా రియల్ ఫ్లవర్స్ వద్దులే ఈ ఫ్లవర్సే పెడదాము అని అనుకున్నాం. కాకపోతే బాగా సెట్ అయింది అనమాట. నేను తర్వాత అనిపించింది రియల్ ఫ్లవర్స్ పెట్టినా మనం కొంచెం గట్టి కడితే ఉంటుంది అని చెప్పి, సో ఇట్లా స్పిన్ వైర్ ఉంటుంది కదా, సో వైర్తో గట్టి లోపలికి కుచ్చి కట్టినాం అనమాట. అండ్ ఈ డెకార్ చాలామంది దగ్గర చూసిన నేను, మళ్ళీ ఇదే ఎందుకు చేసినారు అని అంటే నాకు అసలు ఈసారి టైం లేదు. సో నేను ఊరికి వెళ్ళి గజస్తంభం అదంతా ప్రతిష్ట అవన్నిట్లో ఫుల్ బిజీ ఉండే. అసలు నేను వరలక్ష్మి వ్రతం అమ్మవారికి చీర కూడా తీసుకోలే అనమాట. సో 1 day ముందెళ్ళి చీర తీసుకొని వచ్చిన. అండ్ ఇవన్నీ పాతవే, ఓన్లీ ఇప్పుడు మేము కొన్నామంటే ఈ ప్లేట్స్ అండ్ ఆల్సో ఇందాక చూసిన నామము అండ్ పేపర్స్, ఇంకా మిగిలినవన్నీ ఇంట్లో ఉన్నవే యూజ్ చేసిన అనమాట మోస్ట్లీ. సో ఇంకా అందరూ వాల్కి స్టిక్ చేస్తే అతికిపోతుంది అని అంటున్నారు కదా, కాకపోతే మేము ఈ బ్యాక్డ్రాప్ లాస్ట్ టైం తీసుకున్న దానికి రివర్స్లో ఫిక్స్ చేద్దాము అని అనుకున్నాం అనమాట. సో నాకైతే చాలా ప్రాబ్లం అయింది. సో ఆ పేపర్ గమ్తో అతుక్కోవట్లేదు. సో ఇంకా మేము ఎక్కడక్కడ గుండు పిన్లు గుచ్చాల్సి వచ్చింది మొత్తము. సో అప్పుడే ఇట్లా స్టిఫ్గా నించుంది అనమాట, లేకపోతే జారిపోతుంది. అండ్ ఈ నామం పెట్టడానికి ఒక సాలిడ్గా 1/2 hour అయితే ఈజీగా పట్టేసింది. బికాజ్ ఆ వైర్స్ గుచ్చి లోపలికి ఆ సపోర్టింగ్ ఉంటుందా లేకపోతే కిందికి గుంజేస్తుందా ఇదంతా చాలా చూసుకోవాలన్నమాట అసలుకి. అండ్ నాకు ఈ నామం పెట్టాలి అని ఎప్పటి నుంచో అనిపించింది. సో లాస్ట్ ఇయరే అనుకున్నా, కాకపోతే నేను ఆల్రెడీ డిజైన్డ్ బ్యాక్డ్రాప్ తీసుకున్నా కాబట్టి ఇంకా వద్దులే ఈసారి నెక్స్ట్ టైం చూద్దాము అని అనిపించింది. ఈసారి అయితే అసలు ఇది ప్లాన్లో కూడా లేదనమాట. కానీ మా మమ్మీ సడన్గా సరే ఇది దొరికింది కదా, ఇది దేనికో ఒక దానికి పనికొస్తుంది అన్నట్టు ముందే తెచ్చిపెట్టినారనమాట. సో ఇంకా దీనిపైన ఇట్లా బాగుంటుంది అని అనుకున్నాం. యాక్చువల్లీ ఒకవేళ ఇదే నామం డెకరేషన్ చేయాలి అని ఫిక్స్ అయితే విత్ హాట్ ఆఫ్ లైక్ మొత్తం సైడ్స్కి కూడా రెడ్ ఇంకా ఎల్లో కలర్ బంచెస్ వేస్తే బాగుంటుంది అనుకున్నాం. కాకపోతే నేను అవి ఏం షాప్ చేయలే అనమాట. ఈ ప్లేట్స్ కూడా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చినారు. ప్లెయిన్ బ్యాక్డ్రాప్ పైన మనం జస్ట్ నామం పెట్టేసి పింక్ ఫ్లవర్స్ వేసేద్దాము అని అనుకున్నా, అంత సింపుల్గా అనుకున్నా. కాకపోతే చాలా బర్ట్ ఆన్ అవుట్ అయింది అనమాట. అండ్ లాస్ట్కి కొంచెం ఖాళీగా అనిపిస్తుంది అని చెప్పి కొన్ని డీటెయిలింగ్స్ యాడ్ చేసిన, మీరంతా ఫర్దర్గా చూస్తారు.
ద మెస్ బిహైండ్. కానీ డెకార్ చూసిరు కదా ఎట్లా వచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఆల్మోస్ట్ 1:30 అవుతుంది అనమాట. ఫుల్ నిద్ర వస్తుంది అందరికి, బట్ వీఆర్ మేకింగ్ దిస్. అండ్ అమ్మవారి శారీ కట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే మంచి కాంట్రాస్టింగ్ కలర్ తీసుకున్నాం అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో సుశాంతి ఈజ్ ఆల్సో హోపింగ్ ద సేమ్. సో మేము విజన్ తీసుకున్నట్టే వస్తుంది, కాకపోతే కొంచెం కష్టమవుతుంది అనమాట. బికాజ్ మిడిల్లో ఇంకా కాంప్లికేషన్స్ అనేవి చాలా కామన్. అండ్ 1 డేలో మేము డెకరేషన్ అనుకున్నాము. యాక్చువల్లీ సింపుల్గా చేసేద్దాం అనుకునేసారి, బట్ ఉన్నంతలో మంచిగా చేసుకోవాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసినాం అనమాట. అండ్ నాకు పిచ్చి కామెంట్స్ చేసి అసలు నచ్చదు, బికాజ్ నాకు ఎట్లా నచ్చుతుందో నేను అట్లా చేసుకుంటా ఫెస్టివల్స్. మీ ఎవరు దాని గురించి కామెంట్ చేసి రైట్ లేదు, బాగుందంటే బాగుందని చెప్పండి. మోస్ట్ వర్క్ అయిపోయింది అనమాట, ఇంకా కొంచెం ఉంది. సో అదంతా రేపు చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఆల్సో కొన్ని ప్లేట్స్ ఊసిపోతున్నాయి కూడా, సో అవి కూడా రేపు సెట్ చేద్దామని అనుకున్నాం, బికాజ్ ఇప్పుడు ఓపిక లేదు. సో యా, రేపు మార్నింగ్ లేవాలంటేనే ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది అనమాట బేసికలీ, బికాజ్ చాలా లేట్ అయింది కదా. సో రేపు ఎట్లా గడుస్తుంది.